రేపు గుంటూరులో అంగరంగ వైభవంగా బంజారాల హోలీ మహోత్సవం. బంజారాలు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ హోలీ అని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కమిటీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని మున్నంగి స్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు మాట్లాడారు. ఈ నెల 3వ తేదీ అనగా రేపు గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మున్నంగి స్కూల్ గ్రౌండ్ వద్ద అంగరంగ వైభవంగా బంజారాల హోలీ పండుగ మహోత్సవం జరుగుతుందన్నారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్, రాష్ట్ర యువజన అధ్యక్షులు విష్ణు చౌహాన్, జిల్లా గౌరవ అధ్యక్షులు కోటేశ్వరరావు నాయక్, జిల్లా అధ్యక్షులు నాగాంజనేయులు నాయక్ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ నాయక్, కృష్ణ నాయక్, బాలకృష్ణ నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మార్చి 3వ తేదీన హోలీ పండుగను దిగ్విజయంగా చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సమితి కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కమిటీ ముందుకొచ్చి రేపు సుమారు ఒక 6-7 ఏళ్ల మంది బంజారా ప్రజలతో ఇక్కడ హోలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పవిత్ర హోలీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బంజారాలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా అదేవిధంగా మా బంజారా పెద్దలు, ప్రతినిధులు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు, పల్నాడు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తులో బంజారా జనాన్ని సమీకరిస్తున్నాము. ముఖ్యంగా మా హోలీ యొక్క ప్రాముఖ్యతను, దాని విశిష్టతను రాబోయే తరాల వారికి మరి చూపించాల్సిన అవసరము, నేర్పించాల్సిన అవసరము, దాని ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరము మా అందరి మీద ఉంది. కాబట్టి రేపు ఈ హోలీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి బంజారా గాయకుడు, ఇంటర్నేషనల్ లెవెల్లో పేరున్న భిక్షు నాయక్ గారి యొక్క టీం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా మిర్యాలగూడ, మరి ఇక్కడ గుంటూరు జిల్లాలోని చింతలతండ నుంచి కూడా బంజారా కళాకారులు ఇందులో వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడానికి సాంప్రదాయ బంజారా సుగాలి లమాడి డాన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ, బంజారా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా బంజారా సాంప్రదాయక వంటకాలు మరి ఇక్కడ ఏర్పాటు చేయటము, విందు భోజనాలు కూడా వాళ్లకు ఏర్పాటు చేయటము, అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి కార్యనిర్వహణ కమిటీ తగు చర్యలు తీసుకొని ఉన్నారు. భారతదేశానికి పరిపాలించినటువంటి మన పృథ్వీరాజ్ చౌహాన్ గారు అవ్వచ్చు, అలాగే రాణా ప్రతాప్ సింగ్ గారు అవ్వచ్చు, అలాగే మా గురువు అయినటువంటి పరం గురు సంశ్రీ సేవాల మహారాజ్ గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. మా బంజారా సంస్కృతి ఆచారాలని కాపాడుకుంటూ వాళ్ళ జీవనోపాధి చూపించిన వ్యక్తులు. ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి. మా కమ్యూనిటీ రోజు రోజుకి కనుమరుగవుతున్నది. మా ఆచారాలు, మా సంస్కృతి అది రక్షించుకోవాలనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ స్టేట్ జనరల్ సెక్రటరీ రాంబాబు గారి యొక్క నాయకత్వాన గుంటూరులో ఉంటారు తను. అదేవిధంగా స్టేట్ యూత్ ప్రెసిడెంట్ విష్ణుమూర్తి చౌహాన్ ఉన్నారు. తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్ మన నాగానాయక్ ఉన్నారు. సెక్రటరీ మన కిషన్ నాయక్ ఉన్నారు. అలాగే స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ గారు అవ్వచ్చు, అలా డాక్టర్ బాలాజీ గారు, చాలామంది పల్నాడు జిల్లా ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కమిటీస్ ఒక నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో ఉన్నప్పుడు, అంటే కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మా ఉనికిని చాటుకునేవారు. కానీ ఇంతకు మునుపు ఎలా ఉండేదంటే మా ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉండేది. అది అద్దాలతోనూ కొద్దిగా సాంటియా, పేటియా, గోల్డా, మామూలు ఇవన్నీ అంటారు మామూలు రూపులా అని. కానీ ఆ డ్రెస్ ఉంటే వీళ్ళు పలానా వాళ్ళని చెప్పేసి కనుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే చదువుకొని కొద్దిగా టౌన్లో వచ్చేసరికి కొద్దిగా కనుమరుగవుతున్నాయి. ట్రైబల్స్లో ముఖ్యంగా బంజారాలు ఎవరు లేరు అనుకునే పరిస్థితికి వచ్చింది. పైగా మా ఆచారాల సంప్రదాయాలు కూడా మా పిల్లలకి, మా తర్వాత మా రాబోయే తరములను కాపాడుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ కమిటీ ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రభుత్వం వారు కూడా చూస్తూనే ఉన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంఘము. ఒకప్పుడు రాజస్థాన్లో ఉండేటటువంటి వాళ్ళు జీవనోపాధి కొరకై ఆ క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి చిత్రీకరించబట్టి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వలస విధానంలో అక్కడక్కడ వెళ్తుంటే 1739లో పుట్టినటువంటి సేవాలాల్ మహారాజు ఆల్ ఓవర్ ఇండియాలో బంజారాలని తాండా నివాసం ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో పిలిపి ఇవ్వటం, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ అక్కడ తాండాలు ఏర్పరచుకొని మా సంస్కృతిని ఆచరణ కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే చదువుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పరిచిన ప్లాట్ఫామ్ వల్ల కొద్దిగా బాగానే చదువుకొని కొద్దిగా
ఆశాజనకంగా లేకపోయినా అట్లీస్ట్ 10-20% అయితే డెవలప్ అవడం జరిగింది. డెవలప్ అయిన వాళ్ళు, డెవలప్ కావాలంటే వాళ్ళకు కూడా కొద్దిగా కనుమరుగవుతున్నది మా సంస్కృతిని రేపు మేము 3వ తారీఖు నిర్వహించబోయే ఈ హోలీ కార్యక్రమం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక 10,000 మంది బంజారా సోదరులందరినీ ఈ కార్యక్రమానికి ఇన్విటేషన్ పంపించాము. అందరూ తండోపతండాలుగా భారీ ఎత్తున మరి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు బంజారా పాపులేషన్ ఒక 60 లక్షలు ఉండేది. మరి 60 లక్షలు ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినను మరి మనకి వీళ్ళతో అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి హోలీ కార్యక్రమాలు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మరి మనం ఆంధ్ర విడిపోయిన తర్వాత బంజారా అంటే మేము ఎస్టీ, సుగాలిస్, లంబాడాస్ ఒక 12 లక్షల వరకు జనాభా ఉన్నాము. మరి ఈ హోలీ కార్యక్రమాన్ని మేమందరం ఐక్యతకు మారుపేరు. హోలీ అంటేనే ఒక ఐక్యత. మా సాంప్రదాయాలని మరి తండాల్లోనే ఆగిపోకుండా మరి ఈరోజు దాన్ని మేము రాజధానిలో తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేయాలి అని మా జాతీయ నాయకులు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు వాళ్ళందరి సలహా సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. రానున్న కాలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయబోతున్నాము, చేస్తాము. అలాగే ఈ మీడియా సమావేశంగా ఈ హోలీ సందర్భంగా మేము రాష్ట్ర నాయకులకి, అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసేది ఏంటంటే ఇది మా సంఘం రాజకీయాలకి అతీతంగా ఏర్పాటు చేయబడ్డ సంఘం. ఇది మనకి జాతీయ స్థాయిలో కూడా ఉన్న సంఘం. ఇది 28 రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉంది. ఇది మరి మహానుభావుడు రంజిత్ నాయక్ గారు దీన్ని ఏర్పాటు చేశారు. మరి మేము దాన్ని అలాగే ముందుకు తీసుకువెళ్తున్నాము. ప్రజెంటు మా బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేదు. అలాగే ఏ పార్టీకైతే ఏ జాతికైతే రాజకీయ గుర్తింపు లేదో ఆ జాతి తన ఉనికిని కోల్పోతుందని ఆనాడే డాక్టర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. శ్రీశ్రీ గారు ఒక చోట అంటారు, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర పరనేస్త పరపీడన పరనేస్తం అంటాడు. ఎందుకంటే మేము మా ఔన్నత్యాన్ని మా జాతి, ఎందుకంటే బంజారాలకి మీరు చూడండి, ఇప్పుడు రాజకీయంగా మొన్న ఎస్టీ కమిషన్ మెంబర్లో మాకు ఒక చిన్న పదవి కూడా లేకపోవడం మా అందరికి చాలా బాధ కలిగించింది. దాని మీద మేము ఈ హోలీ అయిన తర్వాత లోకేష్ బాబు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవబోతాం. కలిసి దాని మీద ఒక మెమోరాండం ఇద్దాం అనుకుంటున్నాము. మరి అక్కడక్కడ బంజారాల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీని మీద కూడా మా యొక్క సంఘం బలంగా మరి మన ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, ఇది కూడా ఈ హోలీలో కూడా ఇది ఒక సంకేతం. కాబట్టి కొన్ని గురుకుల స్కూల్స్లు తీసేశారు. అలాగే బంజారాలకు జరుగుతున్న అవినీతి, బంజారాలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా మేము మన ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా ఈ హోలీ సందర్భంగా తీసుకెళ్లాలనుకుంటున్నాం. రేపు చక్కటి సందేశాన్ని కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఇస్తారు. అలాగే కొంచెం ప్రతి ఒక్క గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా బంజారాలని గుర్తించటం లేదు. దయచేసి బంజారాలు కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో ఒక 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇస్తే, అంటే మేము ఏదైతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ నాయకులు ఉన్నాం, మా గురించి మేము అడగట్లేదు. ఆల్రెడీ మీ పార్టీలోనే పనిచేస్తున్న వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకు పదవులు ఇస్తే వాళ్ళ ద్వారా బంజారా ప్రజలకు న్యాయం జరిగిద్ది అనేది మా ఉద్దేశం. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఒక 10,000 మందితో నిర్వహిస్తున్నాం. రేపు మా ఇక్కడ ఒక ఆట పాట ఒక సమూహం లాగా ఉంటుంది. మా బంజారా ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక మేళలాగా, అంటే ఒక జాతరలాగా రేపు నడవబోతుంది. దీనికి మన ఇంటర్నేషనల్ ఫోక్ సింగర్ భిక్షు నాయక్ గారి బృందం వస్తుంది. ఆట పాటలతోటి ఈ హోలీని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. వెన్యూ మరి మనకి మున్నంగి స్కూల్ పక్కనే గ్రౌండ్, ఆ గ్రౌండ్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. బంజారా సోదరులు సోదరులమణులు అందరూ తండోపతండాలుగా
కలిసి రావాల్సిందిగా కోరుచున్నాం. జై హోలీ, జై ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. జై సేవాలాల్. మున్నంగి స్కూలు రేపు జరగబోయే హోలీ కార్యక్రమానికి భారీ ఎత్తున బంజారా సోదరులు వస్తున్నారు. అయితే ఈ హోలీ అనేది మా బంజారా కల్చర్లో ఇది ఒక భాగం. ఎందుకంటే మేము వ్యవసాయం నుంచి వచ్చిన బంజారా జాతి, మాలో ఉన్న ముఖ్యమైన పండుగలు రెండు, తీజ్, హోలీ. పంట స్టార్ట్ చేసేటప్పుడు తీజ్తోనూ, పంట చేతికి వచ్చిన తర్వాత హోలీతోనూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ఈ కల్చర్లో మా సంప్రదాయ వస్తువులతోనూ, మా సంప్రదాయ సంగీతాలతోనూ మా యొక్క ఐక్యతను చాటేలాగా చాలా ఘనంగా చేసుకుంటాం పల్లెటూర్లలో. ఈరోజు ఉద్యోగం వచ్చి పట్టణాలకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వాళ్ళు తన ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని మరి ఒక్కసారి మన పండుగ వాతావరణాన్ని, మనం మర్చిపోతున్న మన జాతి కల్చర్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ మున్నంగి స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్లో రేపు 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా శ్రీ కళాశ్రీ బిచ్చునాయక్ గారి యొక్క ట్రూప్ బృందం ద్వారా మా యొక్క జాతి ఆటపాటలతోనూ, మా సంగీతంతోనూ, మా యొక్క సంప్రదాయ యొక్క వస్తువులతోనూ మేము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి తండాలుగాను, ప్రతి ప్రాంతంలో ఉన్న బంజారా సోదరిమణులు తండోపతండాలుగా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై సేవాలాల్. ఈ కార్యక్రమం హోలీ మహోత్సవం గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి మా కనుమరుగైపోతున్న మా జాతిని, ఆ ట్రెడిషన్ని మళ్ళీ తేవాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకులు కానీ, అన్ని జిల్లాల ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ చెప్పడం జరిగింది. దానికి ఈ ప్రత్యేక ఒక మంచి ప్లేస్ ఉండాలని గుంటూరు జిల్లా మేము డిసైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ వెన్యూ వచ్చేసి మునంగి స్కూల్ పక్కన హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూరు. అందరూ తండోపతండాలుగా తల్లి రావాలి. ఈ హోలీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మా బంజారా సోదరిమణులకు కోరుకుంటున్నాను. మా జాతి బిడ్డలందరికీ స్వాగతం, సుస్వాగతం. జై సేవాలాల్.